ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అరే రామా శరణు మాయంబారాణి శంభావీరాణి శంభావీరాణి కరణదూడు మౌగన్న తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ మాయంబారాణి శంభావీరాణి శంభావీరాణి కరణదూడు మౌగన్న తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ పుట్టినది గంగాదేవి గీపుడమిలోనా గీపుడమిలోనా పెరిగినది గంగాదేవి పైడంబులోనా పైడంబులోనా పుట్టినది గంగాదేవి గీపుడమిలోనా గీపుడమిలోనా పెరిగినది గంగాదేవి పైడంబులోనా పైడంబులోనా భాగీరథుడు గొలవ బయలెల్లినాడే గంగా బయలెల్లినాడు బ్రహ్మాండ మంతాడ నిండి ఉన్నావా గంగా నిలిచి ఉన్నావా కట్టినది గంగాదేవి కత్తల మండోలి కత్తల మండోలి తొడిగినది గంగాదేవి తొంతొల్లి రైగే తొంతొల్లి రవిగే పోసినది గంగాదేవి నిపులోడి వాలే నిపులోడి వాలు పట్టినది గంగాదేవి కరవాలం సేత కరవాలం సేత గంగాదేవి నిపులోడి వాలు నిపులోడి వాలు పట్టినది గంగాదేవి కరవాలం సేత కరవాలం సేత అరే ఆదిగా నాధిపతి ఆనందమూర్తి అయ్యలాగా నాధిపతి ఆదిగా నాధిపతి ఆనందమూర్తి అయ్యలాగా నాధిపతి ఆదిగా నాధిపతి అందమైన మూల శక్తి ఆదిగా నాధిపతి అందమైన మూల శక్తి ముందు పోయలు నీవే కదా మూల కిన్నెలు మోగంగా ముందు పోయలు నీవే కదా మూల కిన్నెలు మోగంగా దాసమాణిక్య బ్రహ్మణ దాసుడైన మా దైవ వినాయక ఆదిగా నాధిపతి ఆనందమూర్తి అయ్యగా నాధిపతి ఓ నాయనా మరి ఇప్పుడు ఇవాళ చెప్పబోయే కథ అయినా గాని అన్న వరహాల రాజు చెల్లె చంద్రాల దేవి రెండో భాగం ప్రారంభం అవుతుంది. ప్రధాన కథకులు ఏగుర్ల రాములు, సహాయకులు ఏగుర్ల కుమార్ గారు, గుంటి దామోదరు, ఏగుర్ల శ్రీనివాసు, డోలు వాయిద్యం జుంజి మల్లేష్, తాళం కత్తు శేఖరు, పెద్దల్ల అనిలు. నా గ్రామం అయిన బట్వాన్పల్లి మండల్ బెల్లంపల్లి. శివ శివ రాముడా రామన్న రాఘవ రామ రామ అయ్యో రాముడా రామన్న రాఘవ రామ రామ రాముడా రామన్న రాఘవ రామ రామ స్వామి రామ రామన్న రాఘవ రామ రామ రాముడా రామన్న రాఘవ రామ రామ దేవతంగమయ్యా చేరవచ్చిన ముత్యాల గంజకు మరి నాయన భార్య భర్తలు ఇద్దరు గుడి లోపల పూయలు కడుతూ సంతానం ఇచ్చిండు సంగమయ్యా. రాజే పౌడం పీరు మహారాజు ఆ తల్లి ముత్యాల గన్య మరి భగవంతుడు మెచ్చి భాగ్యం ఓడిగట్టిండు సంతాన పొలం ఓడిగట్టినాడే. మన రాజ్యం మన దేశం వెళ్ళిపోదాం అని చెప్పి కట్టుకున్నారు భార్య భర్తలు ఇద్దరు. మరి అద్దోనపల్లె శత్రి మధ్యాహ్న దాని ఇక్కడి దగ్గర ఇక్కడ చేరవచ్చిండ్రు. మరి భార్య భర్తలు ఇద్దరు పౌడం పీరి నగరం రానే వచ్చిన అరే పౌడంపిగిరి నగరం లోపల దొరసాని కింద ఉన్నవా లోపల దాసివాన్లు భార్య భర్తలు ఇద్దరు రాగడ కళ్ళ చూసి మరి నాయన చెంబుతో నూతి కాలు చేతులని వల్లి పట్టుకొని చేరవచ్చిన ఆయన పాదాలు కడుక్కున్నరే. ఏడేడు మిద్దరు కలియేడు మేడల్లకే అమ్మా భార్య భర్తలు ఇద్దరిని తీసుకున్నరే ఓయమ్మా. రాజాన రాజు కళ్ళ చూసి ముత్యాల గన్నెతో ఏమంటాడు ఏమిటే దాసి బిడ్డలారా నా భార్యను మంచిగా చూసుకోరే బిడ్డలారా అని చెప్పి ఏడేడు మిద్దల కలి ఏడు మేడల దాసి వాళ్ళ చేతిలో పెట్టినాడే. రాజాన రాజు రాజ్యం వెళ్ళటానికి సిలకల కచ్చీరికి వెళ్ళిపోయి రామ 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 అంట రాజ్యం వెళుతున్నాడే. మిద్దల మేడల ముత్యాల కన్యా మరి నాయన ఉప్పటికప్పటికి ఏమంటారయ్యా కక్క వచ్చినాగది కళ్యాణం వచ్చినాగది పాప ఉన్నదాగది పొలం ఉన్నదాగది అంటారు. అయ్యో లోకాల శంకరుడు చేరవచ్చి ఆ ముత్యాల కన్యకు సంతానం ఓడిగట్టిండు కాబట్టి తల్లికి గడియలు ఎట్లా కడతా ఉన్నాయి.
మదన సుందరి సువర్ణ వయ్యారి ఒక్కేసి గడియల్ల ఒకరింపులే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి ఒక్కేసి గడియల్ల ఒకరింపులే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి రెండేసి గడియల్ల రేవలుగోరే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి రెండేసి గడియల్ల రేవలుగోరే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి మూడేసి గడియల్ల ముద్ద విండాలే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి మూడేసి గడియల్ల ముద్ద విండాలే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి నాలుగేసి గడియల్ల నవ సందూరే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి నాలుగేసి గడియల్ల నవ సందూరే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి నిన్న మొన్నడోలే నిలలేకపోతే రాజవయ్యారి మదన సుందరి సువర్ణ వయ్యారి నిన్న మొన్నడోలే నిలలేకపోతే రాజవయ్యారి ఆ కన్న తల్లికి చూడుండ్రి అవ్వలాలా 9 నెలలు 4 గడియల్ల నవ సందులు పోతాయి 5 గడియల్ల ఆ పిండానికి అవసరం పోసుకుంటుంది 7 గడియల్ల ఏకుల గుల్లంత పిండం ఏర్పడుతుంది మరి 9 గడియల్ల దొర చేతికి వస్తుంది ఆ తల్లికి ఇప్పటికప్పటికి ఏమంటదండి ఇలనాడు 9 నెలలు మోస్తాడు అలనాడు 9 గడియలైనాట కన్న తల్లికి 9 గడియల లోపల దొర చేతికి వస్తా ఉన్నదే ఇప్పటికప్పటికి ఏమంటారంటే మగోనికి ఏమో కచ్చడం కారణం ఆట ఆడదానికి కానుపు కండం అంటారు కాబట్టి మరి కూకుంటే కాకన్నా తల్లి లేతలేదు లేస్తే కూకుంటలేదు ఆడ దాచీల దగ్గర పిలుచుకున్నది కూకుంటే ఆ బాల లేతలేదు లేస్తే కూకుంటలేదు ఆయన 8వ గడియల్లి 9వ గడియ సను రూపం అయితే అడవిలో జనం వందునన్నారే 9వ గడియల్లి 10వ గడియ సను రూపం అయితే మగ పిల్లగాడు పుట్టునంటాడు 8వ గడియల్లి ఆ తల్లికి 9వ గడియ సన్ రూపం అయితే అంటే ఆ కన్న తల్లి మరి నాయన కొండలో నొప్పులు అత్త ఉన్నాయాట హరహర మాదేవా హరహర మాదేవా శంభో శంకర కొట్టల బాలారా కొర్రాడుతున్నాదా 9 నవసూత్రాలు పంచెత్తు ఉన్నదా పంచెత్త ఉన్నదా ఏనంగా ఉట్టాలే ఏ తిరు ఉట్టాలే ఎన్నుకుంటారా నేనే ఉడితేను అగద గండాము నన్ను భూదేవి గండాము నన్నే అందురా చెయ్యికుంటారా నేనే ఉడితేను తొంట పిండాము నన్నే అందురా తిరుచుకుంటారా నేనే ఉడితేను ఆకాశం గండాము నన్నే అందురా బాల పుట్టేటి గడియాలో బాల ఉయ్యల చెట్లన్నీ పూతలు పట్టేనా కాయల చెట్లన్నీ ఉయ్యల చెట్లు పూత పట్టినాయి కాయల చెట్లు కథలు పడతా ఉన్నాయాట అయ్యో తల్లి నా వీరా బల్గా బల్లారా బల్లారా బల్గాదన్నేనా మూగల బాలారా ముందర పడ్డారా కంటోల బాలారా బయట పడ్డారా మూగోల బాల ముందర పడ్డది కంటోల బాల బయట పడ్డప్పుడు ఆ దాచివాళ్ళు కళ్ళ చూసినారే అపరంగి దాసి వాళ్ళు 7 దాసి వాళ్ళు కళ్ళ వార యూసిల్లు దాసి వాళ్ళు కళ్ళ చూసి చేసే వందనాలు చేస్తున్నాను 7 దాసి వాళ్ళు చేసే వందనాలు చేస్తా ఉన్నారమ్మా ముందుగాలే బాలకు కళ్ళీళ్ళు చల్లని కళ్ళీళ్ళు చల్లిళ్ళు బొడ్డు కోసిల్లు తల్లి చేతికి తడాపుకు కొడలేసిల్లాట నిమ్మ చెట్ల కింద నీళ్లు పెట్టిల్లు పొన్నారు చెట్ల కింద పొంతల్లు పెట్టి తల్లికి బిడ్డకు తడి పెట్టి తానం పోతా ఉన్నారమ్మా తల్లికి బిడ్డకు తడి పెట్టి తానం పోసి పుట్టినాటి బిడ్డను తీసింది తల్లి చేతికిచ్చిల్లాట తల్లి గాకన్న తల్లి ముత్యాలగానే బిడ్డను ఎత్తుకొని ఎంత ముద్దుకున్నావు మెంతలాగున్నావు లేక పుట్టినవా అని చెప్పి అల్లారు ముద్దుగా బిడ్డను పెంచుకుంటున్నాగా అట్లా కొన్ని రోజులు 1 2 9 9 11 20 ఒక రోజు దగ్గరికి రాంగా కన్న తల్లి 7 విద్దల్లా కలి 7 మేడల్లా బిడ్డ పుట్టి రోజులు వెళ్తున్నాయాట చక్కని బిడ్డను కన్న చూసింది నాకు కావాలను పోయ్యా కన్న కొడుకు పుట్టిండు కన్నీరు తీయ నాకు బిడ్డ పుట్టింది పరమని చెప్పి కన్న తల్లి 7 విద్దల్లో ఉండగా రాజు నాకు బిడ్డ పుట్టిందట నా బిడ్డను కన్న చూస్తానని చెప్పి రాజులకు
కచేరికి వెళ్ళిపోయిన రాజు నాకు బిడ్డ పుట్టిందట నా బిడ్డను ఎత్తుకొని ముద్దాడతానని చెప్పి అటువంటి కచ్చిరి మీదకెళ్ళి అటువంటి పౌడంపు రాజైనా గాని ఇళ్ళకి వెళ్ళిపోతున్నాని అయ్యో అరే నారాయణపురం ఏదో వైకుంఠానికి దారేదో అరే నారాయణపురం ఏదో వైకుంఠానికి దారేదో గురుకంపులో తిరిగే పందికి పరమన్నం రూసి ఎక్కడిది వాళ్ళ వంకలో తిరిగేవానికి ఆలిమీది సో ఎక్కడిది పటపట మంత్రం చదివిన వాడు దాన్ని ముట్టబోడెన్నడికి శంకరా మరి చూసిన బాగా పడంపు రాజు అటువంటి లోగిళ్ళకి వస్తున్నాడు దాని ఎక్కడికి లోగిళ్ళ బయటికి వచ్చినాడే లోగిళ్ళ బయటికైనా రామ రామ అయ్యా గారాజు చేరవచ్చిన రామ రామ బిడ్డని కల్లా చూసినాడు రామ రామ అయ్యో సంబూర పడతాడమ్మా ఓయమ్మ మరి చూసిన పౌడంపు రాజు అటువంటి బిడ్డను కల్లా చూసిడు సంబూర పడతాడు సంతోషపడతాడు గారాజైనా గాని బిడ్డను ఎత్తుకుంటాడే ఓయమ్మాలా అయ్యా ఎదకేసుకుంటాడమ్మా ఓయమ్మాలా చెరుముద్దులు ఇయ్యబట్టనే రామా రామా చక్కని రాజు నాకు బిడ్డ పుట్టిందని చెప్పి భార్య దగ్గర ఏరవచ్చి భార్య తీసి భర్త చేతి లోపల పెట్టినప్పుడు అరే రాజు బిడ్డను ఎత్తుకొని ముద్దులు ఆడుతా అంటే లోకాల శంకరుడు అట్లా ఇచ్చోటోడు ఈశ్వరుడు కొంటపోయేటోడు ఏమో రాదు కాబట్టి ఓహో నాయన బిడ్డను ఎత్తుకున్న వాళ్ళు నాయన ఎత్తుకొని సంబరపడతాను రాజు సంతోషపడతాంటే ఇచ్చటోడు ఈశ్వరుడు కొంటపోయేటోడు ఏమో రాదట లోకాల శంకరుడు సంతాన వ్యంగయం అన్నాడు బిడ్డ మీకు ఒకవేళ ఇట్లా బిడ్డ సంతానం కలిగినాక భార్య భర్తలకు మరణగండ ఉన్నది ఈ వంటి ఇత్త లేకపోతే లేదన్నప్పుడు సాగు కొప్పుకొని సంతానం తెచ్చుకున్న ముత్యాలగన్య బిడ్డనెత్తుకొని ముద్దాడుతుంటే నాయన యమధర్మరాజు కళ్ళ చూసినాడే యమధర్మరాజు కళ్ళ చూసిన ఏమురా పౌడం పిగిరి మహారాజా భూలోక నగరం దిగ నీకు బతుకులేదని చెప్పి యమధర్మరాజు భూలోక నగరం వచ్చిండు మరి ఎత్తుకొని ముద్దాడుతుండగా పౌడం పిగిరి మహారాజు నాయన మిడ లోపల నాయన యమపాశం వేసిండు యమపాశం వేసినప్పుడు పౌడంపి మహారాజు అయ్య పక్షవాత రోగం వల్ల వస్తున్నదా ఒక కాలం మీదికెళ్ళి అవలాలా ఒక చెయ్యి మీదికెళ్ళి రామరామ పక్షవాత రోగం వల్ల వస్తున్నదా అయ్య రామరామ చిన్నదానా నా భార్య గుణసాది గుణమంతూరాల రావే నేను పోతా ఉన్నానమ్మా ఓ భార్య అయ్యో బామా చిన్నదానా మరి నాకు పక్షవాత రోగం వస్తా ఉన్నది బామా నేను వెళ్ళిపోతా ఉన్నాను అటువంటి పౌడంపి మహారాజు అయ్యో బామ రాదే బామా బామ చిన్నదానా బామ చిన్నదానా నేను పోతా ఉన్నా కళ్ళల్లా బామా ఎములుగా కనబడతా ఉండే అయ్యో బామా చిన్నదానా మరి కళ్ళల్లో ఎములు కనబడతారు నాకు అటువంటి ఒక్క కాలు మీదకెళ్ళి ఒక చెయ్యికెళ్ళి పక్షవాత రోగం వచ్చింది బామా నేను వెళ్ళిపోతా ఉన్నా ఓ బామా నేను పోతా ఉన్నానమ్మా ఓ బామా పోతన్న బామా పోతానని చెప్పి కలకల కన్నీరు తీసుకుంటా గుట్టోలు రాదు ఊళ్ళినప్పుడు యమధర్మరాజు గుట్టలో లేచి గుంజుకొని జీవనరాలు పట్టుకొని వెళ్ళిపోతాండే ఓహో నాయనా ఆ భార్య కండ్ల ముందట జానరాజు గుట్టోల కూలిపోయిండు విల కొట్టుకొని విడిసపెట్టిండు దేజం గా కన్న తల్లి ఈ కండ్ల చూసింది నాదా ఎంత పని జరిగిపోయ నాదా నువ్వు రమ్మంటే పదమన్న సందవు నాదా నువ్వు వెళ్ళిపోతున్నావా నాదా ఏ దేవుని మీద మన్ను పోసినవు నాదా ఏ దేవుని గుళ్ళె దుమ్ము పోసినవు నాదా ఎంత పని జరిగిపోయానని చెప్పి భర్త మీద పడ్డది గా కన్న తల్లి అయ్యో నా రావు ప్రాణనాథ నీవో రావయ్యా ప్రాణనాథ నీవో
మమ్మూలా వదిలిపెట్టినాదా అయ్యో నువ్వు వెళ్ళి పోతివో పోనాదా నాదా చక్కని బిడ్డ పుట్టిన వాళ్ళే నాదా నువ్వు నా నాన్న పిలుచుకునోసుకోకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు నాదా నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరిని చూసుకొని బతకాలి నాదా అయ్యో మొగడు లేని ఆడిదంటే నాదో మొద్దుల్లా మొద్దు నీదు నాదా భర్త లేని ఆడిదంటే నాదా ఏమిటేవో నాదా భర్త లేని ఆడదంటే బండల్ల బండ రీదు అంటారు మొగలు లేని ఆడదంటే మొద్దుల్ల మొద్దు రీదు అంటారు నాదా నన్ను ఏం ముఖం చూసుకొని నన్ను బతుకు అన్నావు నా బతుకు బండల్ల కాలవనాదా నా బండెడు కుంకుమ బండల్ల పోసి చేతడి కాదు చెర్ర పోసి నాదా నువ్వు వెళ్ళిపోతున్నావు నాదా కలకల కలకల కన్నీరు తీస్తుంటే భార్య భర్తల సాగు ఒప్పుకొని ఆ రోజు వచ్చింది కాబట్టి నా యమధర్మరాజు ఆనే ఉన్నాడు నా బిడ్డ ముచ్చాల కంటే నిన్ను కూడా ఎక్కువసేపు బతకని నా బిడ్డ అన్నప్పుడు కళ్ళల్లో ఏములు కనిపిస్తాడట ఆ తల్లికి ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నాడు చనిపోయిన వాళ్ళ కాడ కళ్ళల్లో ఏమో దూతలు కనిపిస్తారు ఏదో మాట్లాడదామంటుంది ఏదో దొత్తని కానీ ఆ తల్లికి మాట మాట దొత్తలేదు మరి నా పిల్లగాళ్ళు వ్యర్థం అయిపోతారు కావచ్చు అని చెప్పి మరి ఆ చోట్లనే ఉన్నాడు ఆ రాజుతోని వచ్చిండు మంత్రి వీరసేన కళ్ళ చూసింది అయ్యో రావు కన్న కొడక నా కొడక రావు కన్న కొడక నా కొడక నా కొడక మంత్రి వీరసేనుడా నా కొడుకు వరహాల రాజు 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు నా కొడక నా బిడ్డ ముక్కుల్ల పక్షురాల లేదు మూగలేగే ఉన్నది అయ్యో నా పిల్లలు అర్థమవుతారు నా కొడక పిల్లల చేత పట్టు నా కొడక కొడక సాదుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం మంత్రి వీరసేన నువ్వు తండ్రి అయి పెంచుకొని భార్య వీరలచ్చమ్మ తల్లి అయి పెంచుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డది కా తల్లి ముచ్చాల కన్నా కలకల కలకల కన్నీరు ఇష్టం ఉన్నదే ఓహో నాయనా రమ్మంటే పదవన్న సందము భార్య భర్తలు ఇద్దరు పానం ఒకసారి వెళ్ళిపోయింది మంత్రి వీరసేను పదాల కాడ పిరగన్లనేసి కలకల కలకల కన్నీరు తీసుకుంటే ఇద్దరు భార్య భర్తలు చనిపోయినరే ఇప్పటికప్పటికి ఏమంటారయ్యా సాగు కవరాగదాట పొడిచిన పొద్దు ఉండదాట అంటినకుండా పాసిపోతుంది అంటారయ్యా 6 ఏమట పట్నం ఉన్నది 12 ఏమట పొలమారు నాయన తెలిసిపోయిన వాళ్ళే నాయన ఊళ్ళో ఉన్న ప్రజవారు అందరూ చేరవచ్చిండ్రు మరి ఎక్కువసేపు ఉంచుకోరా అని చెప్పి 2 అడ్డాలు తీసుకొచ్చిర్రు 6 అడ్డాలు 2 పొడుగులు తీసుకొచ్చి పాడ తయారు చేస్తాను కొంతమంది వెళ్ళిపోయి కట్నాల గడ్డాల కట్నాలు వేస్తున్నారు నాయన భార్య భర్తలు ఇద్దరిని కొడుకు వరహాల రాజు చేత అగ్నికుండ పట్టుకొని తల్లిదండ్రిని దానం చేద్దామని చెప్పి నీ రాజనాలిదిగో అందాల గోపాల బాల నీ రాజనాలిదిగో నీ రాజనాలిదిగో అందాల గోపాల బాల నీ రాజనాలిదిగో గోవింద అన్నారయ్యా కాపాడాలే పినారా గోవింద అన్నదమ్మ కాపాడాలే పినారా గోవింద అన్నారయ్యా కాపాడాలే పినారా గోవింద అన్నదమ్మ కాపాడాలే పినారా నిన్ను మొయ్య నలుగురు నీ ఎంట 10 మంది నిన్ను మొయ్య నలుగురు నీ ఎంట 10 మంది గోవింద అన్నారు పాడలేపిరు నిన్ను మొయ్య నలుగురు నీ ఎంట 10 మంది ఊళ్ళున్న ప్రయవారు నాయన అయ్యో రాజు చచ్చిపోయినాడు రా దొరసారి చచ్చిపోయిందంటే చెప్పి వాళ్ళతో పాటు వాళ్ళు వెళ్ళిపోతారు దాంట్లో ఎక్కడ చేర వచ్చారంటే ఊరవసరం 3 పానాల కాడ చేర వచ్చింది 3 రోజుల కాడ పాటలు దించారు దింపుడు గాలం అంట చేసిన రాట దింపుడు గాలం వెనక ముందు వచ్చడానికి 6 గంట ఆశ గురించి దింపుడు గాలం చేస్తారాట 4 మూడు 4 కుప్పల బియ్యం పోసిండ్రు పిల్లగల్ల ఎదవి వేస్తా అంటే అమ్మ అని పిలుస్తాడు కొడుకు గా చిన్న పిల్లకి ఏం తెలియని ఎటి పిల్ల కాబట్టి కలకల కలకల కన్నీరు తీస్తా ఉన్నది వాళ్ళు కట్నాల గడ్డకి వారు చేరా గడ్డకైనా వారు చేరా వచ్చినా అట్లా భార్య భర్తలను ఇద్దరిని తీసుకొని మంత్రి వీరసేన మహారాజు పిల్లగాళ్ళని తీసుకొని కట్నాల గడ్డ కాడికి వచ్చిండ్రు భార్య భర్తలు ఇద్దరిని కాట్నం లోపల వండబెట్టి మరి ఆ కన్న కొడుకుతోని చూడుండ్రి అవ్వలాలా 5 చుట్టూరు వలం పూరి తిరిగిండు ఆ కన్న కొడుకుతోని తల ఆపరే ఊళ్ళో తిరిగి తల దిక్కు అగ్గి అంట పెడతా ఉన్నరే మరి నాయన
తలా దిక్కుల తిరిగి తల దిక్కు అగ్గంట పెట్టి రాట కాటనంగా తీసి మరి నాయన సల్లిల తానాలు చేస్తా ఉన్నారే మరి ఆయన సాగుకు వచ్చిన వాళ్ళు ఆగరు కాబట్టి ఇంటికి వచ్చే వరకు దీపం ముట్టించి పూలు పుష్పాలు తీసుకొచ్చి దీపం కాడ వేసి దండం పెట్టుకుంటూ ఉన్నారు మరి ఎటోళ్ళటి వెళ్ళిపోని కానీ మంత్రి వీరసేన మహారాజు చేతులు ఇద్దరు పిల్లగాళ్ళు మిగిలిపోయినరు మంత్రి వీరసేన మహారాజు ఏమనుకున్నాడు మరి మొగోని చేతుల్నే పిల్లగాళ్ళు దక్కరా ఆడిదా నేను నోట్ల అర్థం దక్కదంటారు ఈ పిల్లగాళ్ళు నేను దాదుకోవాలంటే నాతోని కాదు నా భార్య వీర లచ్చమ్మ ఉన్నది భార్య దగ్గరికి వెళ్ళిపోయి నా భార్య చేతులు పెట్టుకుంటే ఈ పిల్లగాళ్ళని జాతుంది ఈ పిల్లగాళ్ళు పేరు కత్తాడు అనుకున్నాడు మంత్రి వీరసేన మహారాజు పిల్లగాళ్ళని తీసుకొని భార్య ఉన్న బేటికే ఆయన ఇద్దరు పిల్లగాళ్ళని ఎత్తుకున్నాడు ఆ వీరలక్ష్మ ఉండే గుడిసెకాడికి వస్తాండే పొద్దుళ్ళు రెండు పొద్దుళ్ళు రెండే గాడికెళ్ళి బాలుడన్న ఎక్కడంటాడమ్మా పిల్లగాళ్ళని ఎత్తుకున్నాడు మంత్రి వీరసేన మహారాజు ఊరవుతారా కమ్మల గుడిసె ఉన్నదాట వీరలచ్చమ్మ గుడిసె కాడికి చేరవచ్చిండే ఓహో నాయనా మంత్రి వీరసేనుడు గుడిసె కాడికి చేరవచ్చిండు బామా బామా వీరలక్ష్యం అని చెప్పి తన భార్యను వీరలక్ష్యమ్మని పిలుతాంటే గుడిసె లోపలన్నది వీరలక్ష్యమ్మ ఈ టైంకు నా భర్త రాకపోవు ఇప్పుడు ఎందుకు వెళ్ళొచ్చిండు మరి ఎందుకో నన్ను పిలుస్తాడు అని చెప్పి మంత్రి వీరసేను దగ్గరికి చేరవచ్చినాదే నాదా ఎవరు ఎందుకు వచ్చి పిలిచినామని చెప్పి అడుగుతుంటే బామాయి ఇద్దరు పిల్లగాళ్ళని తీసుకొచ్చిన వీళ్ళు ఎవరో కాదు మన రాజ్యం వేలే రాజు పౌడంపిగిరి మహారాజు తన భార్య అన్నవాళ్ళు కొడుకు బిడ్డ ఉన్నారు వాళ్ళు ఇద్దరు చనిపోతే మన చేతిలో పెట్టిండే బామ నాతో సాధుడుగా నీ వేటికి తీసుకొచ్చిన చెప్పినప్పుడు అందుకేమో పర్వాలేదు నాదా సాదుకుందామని చెప్పి భార్య భర్తలు ఇద్దరు అదిగో మనం సాదుకుందాం కానీ ఇక్కడ మన గుడిసెకాడ ఉండి పిల్లగాళ్ళని చదవాలంటే మనతోని కాదు ఎప్పటివలే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి పిల్లగాళ్ళని చదువుకుందామని చెప్పి మిద్దెల మేడలకు వచ్చిండ్రు ఆయన తల్లిదండ్రి రాజుల పేరు మీద 5 రోజులలో నేను పిట్టకి పెట్టినాడ 11 రోజులలో పెద్ద కర్మ చేయించినారే పుట్టుడు ఎందుకంటే గతల కురం కాబట్టి గట్ల తల్లిదండ్రి రాజుల పేరు మీద కర్మకథలు చేయించిండ్రు ఆడబడిన నా బిడ్డ పుట్టి తెల్లారి 21 రోజు ఉన్నది బట్టుమూర్తుల బ్రాహ్మణులను పిలిపించిండ్రు మంత్రి వీరసేన మహారాజు ఏ పిల్లగల్ల అయినా కానీ పుట్టంగా పురుడు పండుగ చేయాలి పెరగంగానే పెళ్లి పండుగ చేయమంటారు బ్రాహ్మణులు బట్టుమూర్తులు పిలిపించి మరి నాయన పెంచి పేరు పెట్టమన్నప్పుడు కన్న బిడ్డకు పేరు ఎట్లా పెడతా ఉన్నారే మంత్రి వీరసేన మహారాజా ఈ పిల్ల పుట్టిన గడియ మంచిగా ఉన్నది పొడిసే పొద్దుకు వర్ణం ఉన్నది కానీ మెలిగ దియ్యకు వర్ణం ఉన్నది కానీ మరి నాయన పిల్లకు వర్ణం లేకపాయే బ్రాహ్మణులు చూసినట్టే చూసిరు నాయన ఏమంట పేరు పెడతా ఉన్నారే అన్నకు తోడ పుట్టింది ఈ పిల్ల కాబట్టి ఈ చెల్ల పేరు చంద్రాలంట రామరావు చెల్ల పేరు చంద్రాలంట పెంచి పేరు పెడతారమ్మా నాయనా అన్నకు తోడ పుట్టింది ఆ చెల్లె కాబట్టి ఈ చెల్లె పేరు చంద్రాలదేవి అంట పెట్టిండ్రు ఓహో పిల్లగా వీటికి 2వ భాగం సమాప్తం ప్రధాన కథకులైన గాని ఏగుర్ల రాములు గారు సహాయకులు ఏగుర్ల కుమారు గుంటి దామోదరు శ్రీనివాసు గారు మరి డోలు వాయిద్యం జుంజి మల్లేష్ గారు తాళం వాయిద్యం కచ్చు శేఖరు పెద్దల అనిలు మా యొక్క గ్రామం అయిన బట్టవనపల్లి మా మండల్ బెల్లంపల్లి మా జిల్లా మంచిర్యాల మంగళాని పాడారమ్మ మల్లేశునికి మంగళ జ్యోతివరో అమ్మ మల్లేశునికి మంగళ జ్యోతివరోయమ్మ ముద్దుగా పూలవాసుడమ్మ మల్లేశుడు ముదముతో వెలిసి ఉన్నాడమ్మా ముద్దుగా పూలవాసుడమ్మ మల్లేశుడు ముదముతో వెలిసి ఉన్నాడమ్మా 1 2 3 రా 3 2 6 12 రా ఆరాతి గురు రాజా జయ మంగళము ఆరాతి పౌరు రాజా ఆరాతి గురు రాజా జయ మంగళము ఆరాతి
కొమ్మ పూతరించిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అల్లాది ఓ కొమ్మ అటులకు ఇవ్వగా ఆరాతి గురు రాజా జయ మంగళము ఆరాతి పౌరు రాజా ఆరతి గురు రాజా జయ మంగళము ఆరతి పౌరాజా చిట్టెమ్ముతోని సీత ఉదకాలు అల్లాలు బెల్లాలు అంటే మాడి పళ్ళు డొప్పుతో పడవ చిట్టేన మాడి పళ్ళు తెచ్చి పెదవారి గౌరమ్మకు అచ్చిరిపోయి వరస్తు కొమ్మెక్కి ఆరతిలో మమ్మడు ఆది లక్ష్మి సీతా జయ మంగళారతి లోక మాతా జయ మంగళారతి 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 మంగళాని పాడాడమ్మ ఆ పౌరవెల్లి మల్లయ్య స్వామికి మంగళ జ్యోతులివరోయమ్మ మంగళవాని పాడారమ్మ పౌరవెల్లి మల్లయ్య నీకు మంగళ జ్యోతులివరోయమ్మ మంగళ మంగళ మాదేవ దేవునికి మంగళ మంగళ మల్లయ్య మండల మేలడి మల్లయ్యకు మండలవేలేడి మల్లయ్యకు గోవు కొండాలున్న గొల్లకే తమ్మకు గోకొండాలున్న గొల్లకే తమ్మకు మావు కొండాలున్న మేడల దేవికి మావుకొండాలున్న మాడల దేవికి ఇత్తారి ఆపిన శ్రీ మేడలమ్మకు సిత్తారి ఆపిన శ్రీదేవమ్మకు సత్యమైన గొల్లకే తమ్మకు సత్యమైన గొల్లకే తమ్మకు వీళ్ళకి ఇష్టదారి అవతలకి ఇష్టదారి కృష్ణదారి కృష్ణదారి అవతలకి ఇష్టదారి ఇతలకి ఇష్టదారి కృష్ణదారి కృష్ణదారి నడవ కృష్ణదారి నాగన్నకు కృష్ణదారి నాగన్నకు తెల్ల ఈరగట్టి తెల్ల రేగదొడి తెల్ల జీరగట్టి తెల్ల రేగదొరికి తెల్ల నాకుల కథ సీత పట్టి తెల్ల నాగల చేతోటి పచ్చ సీర కట్టి పచ్చ రేగదొడిగి పచ్చ జీరగట్టి పచ్చ రేగదొరికి మంగళం మంగళం జయ మంగళం సమర్పయామి జయ మంగళం సమర్పయామి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా